హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆదిత్య ఆర్ట్స్. ఓకే, మీకు ఈ రోజు అయితే ఒక టాపిక్ అయితే చెప్తాను. సో ఒక కన్నుని ఎలా వేయాలో మీకు అయితే చూపిస్తాను. చాలామంది వేస్తారు కన్ను, అంటే నార్మల్గా వేస్తారు, జస్ట్ అవుట్లైన్ వేసి మొత్తం డార్క్ చేసి వేస్తారు. సో మీకు ఒక డీటెయిలింగ్ అయితే చెప్తాను టుడే. ఎలా అంటే లైట్ ఏరియాస్ అండ్ డార్క్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ ఉంటాయి, యాంగిల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ యాంగిల్స్ బట్టి అయితే మనం అయితే కన్ను అయితే వేసుకోవాలి. ఆ కన్ను అయితే మీకు ఎలా వేయాలో మీకు అయితే చూపిస్తాను. వేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే అవుట్లైన్ వేయాలి. సో అది వేయాలంటే మీరు ఒక పెన్సిల్ అయితే చూస్ చేసుకోవాలి కదా. ఆ పెన్సిల్ అయితే మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే హెచ్బీ కానీ లిడ్ పెన్సిల్ కానీ అయితే చూస్ చేసుకోవాలి. ఓకే గైస్, ఆ రెండు పెన్సిల్స్ ఎందుకు యూస్ చేయాలంటే అవి అయితే లైట్గా ఉంటాయి, అంటే డార్క్ అయితే రావు. సో లిడ్ పెన్సిల్ కూడా దీని అయితే షార్ప్ చేయవసరం లేదు, ఇది ఆల్రెడీ
ఇవ్వట్లేదు నేను. మీకు డీటెయిలింగ్ ఇస్తే దీనికిలా ఇది వస్తుంది, మీకు టైం పెట్టాలి. ఇది ఒక 3 minutesలో వేస్తే ఇది ఒక 15 minutes అయితే పట్టింది టోటల్గా. మీరు అంత టైం స్పెండ్ చేసుకుంటే డ్రాయింగ్లో అయితే అంత మంచిగా వస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను టైం అని. సో మన టైం అయితే చాలా దానికైతే కేటాయించాలి. అంటే ఏమైనా వేరే వర్క్ పెట్టుకుని ఇక్కడ వర్క్ చేద్దామంటే సెట్ అవ్వదు. సో టైం అంతా దీనికి ఇస్తేనే మనం అయితే వర్క్ బాగా చేయగలం. సో ఇంకొక యాంగిల్ అయితే సైడ్ యాంగిల్. ఓకే గైస్, ఇదైతే వ్యూ అయితే సైడ్ వ్యూ 3/4 ఫ్రంట్. సో ఇదైతే నాకు చాలా టైం తీసుకుని అయితే వేసాను. ఇది చూసారా మీరు ఎంత రియలిస్టిక్ వచ్చిందో. మీరు దీంట్లో అబ్జర్వ్ కూడా చేయాలి. జస్ట్ నార్మల్ అవుట్లైన్, దీంట్లో మీకు అసలు తెలియదు అది కొన్నని, అంటే జస్ట్ నార్మల్గా కనిపిస్తుంది. సో దీనికి మీరు డీటెయిలింగ్ వర్క్ ఇచ్చుకుంటేనే మీకు అట్రాక్టివ్నెస్ అన్నది వస్తుంది. సో చూసారు కదా మీరు, దీనికి కొంచెం టైం ఇచ్చాను. దానికి ఇంకా ఇది కూడా వేయలేదు నేను పైన ఐబ్రో, అది వేస్తే ఇంకా లుక్ వస్తుంది. సో ఇది కొంచెం టైం, అంటే ఇది ఒక 5 minutesలో అలాగా జస్ట్ బ్లెండర్తో అయితే వేసాను. చూసారు కదా మీరు, బ్లెండర్తో జస్ట్ షేడ్ చేస్తాను పెన్సిల్తో ఇచ్చి. మూడట్లకి డిఫరెన్స్ చూసుకుంటే మనం ఇదైతే టైం తీసుకున్నా జస్ట్ నార్మల్గా వేసా, ఇది కొంచెం బ్లెండర్తో వేసా. మీరు టైం తీసుకున్నదే చాలా మంచిగా వచ్చింది. సో మీరు డ్రాయింగ్లో ఏం చేయాలంటే టైం తీసుకోవాలి. ఈ షేప్స్ అయితే ఫ్రంట్ వ్యూ 3/4 సైడ్, చూసారు కదా ఇది సైడ్ వ్యూ. ఈ 3/4 అంటే కొంచెం పైకి ఉంటుంది. సో లోపల ఈ పార్ట్ అన్నది ఉన్నది కదా, ఇది పైకి వెళ్ళి షేప్ అయినది కొంచెం ఇలా వస్తుంది, కటింగ్ అవుతుంది. ఇది కటింగ్ అవుతుంది, ఇది ప్లెయిన్ వస్తుంది. రెండు మ్యాక్సిమం ఈక్వల్గా ఉంటుంది. ఫ్రంట్ 3/4, ఇదైతే కొంచెం లోపల పార్టే మారుతుంది, కొంచెం ఇక్కడ షేప్ కట్ అవుతుంది. సో మీరైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇక్కడైతే మీకు ముక్క అయితే వేసి చూపిస్తాను, డిఫరెంట్ యాంగిల్స్. ఇవైతే చూసారు కదా, చెప్పాను కదా మీకు, ఇది టైం తీసుకున్నా, ఇది జస్ట్ నార్మల్ అవుట్లైన్, కొంచెం షేడ్ కూడా ఇవ్వలేదు నేను. అయితే బ్లెండర్తో అయితే షేడ్ ఇచ్చాను, అది జస్ట్ నార్మల్ టైం తీసుకున్నా. అయితే టైం అయితే తీసుకోలేదు, దీనికే తీసుకున్నాను టైము. సో ఇది గైస్ వేయడం అయితేనే, మీరైతే ఎంత డీటెయిలింగ్ వర్క్ ఇచ్చుకుంటే అంత నీట్గా అయితే కనిపిస్తుంది. టైం అయితే తీసుకోండి. నాకు రావట్లేదు, అవ్వట్లేదు, బాగా కనిపించట్లేదు అంటే ఇంకొక లేయర్ కొంచెం ఎక్కించుకుంటే మీకైతే మంచి నీట్గా కనిపిస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ముక్క అయితే వేసి చూపిస్తాను. సో డిఫరెంట్ యాంగిల్స్.